కోలుకోలేని గాయాలన్నీ కోరుకున్న వాళ్ళ దగ్గర నుంచి జరుగుతాయి. వాళ్ళు చేసే గాయం ఎలా ఉంటదో తెలుసా? నాకు తెలిసి టక్కుమని నువ్వు సంపాదించుకున్న ఆస్తి మొత్తం పోయినా సరే, నీకంత గట్టి దెబ్బ తగలదు. కానీ నువ్వెవరినైతే ఏరి, కోరి ఎంచుకుంటావో, అన్నీ వాళ్ళే అనుకుంటావో, వాళ్ళ దగ్గర నుంచి తగిలే దెబ్బుంటది బాసు నిజంగా. అది ఎప్పటికీ దాన్నేమంటారు? ఆ బాధ తగ్గదు. అసలు మనం ఏం జేసాం? మనకే ఎందుకిలా జరిగింది? అనే ఆలోచనలో నుంచి సమాధానం కూడా రాదు. దానికి కారణం ఏంటో తెలుసా? ఫస్టే చెప్పుకున్నాం కదా! కోరుకున్న వాళ్ళు మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దాని మీద మనకు ఆశ ఉంటది, ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఇది మనదే అనే ఒక చిన్న ఇగో ఉంటది. సో, ఇవన్నీ దాటుకుని మనం ఎంతైతే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నామో దాన్ని ఠామని ఇలా చేత్తో ఇలా పక్కకి గడ్డి పరకలా తీసి పాడేసి, మనల్ని ఒక గట్టి దెబ్బ కొడతారు చూసావా కోరుకున్నోళ్ళు. నిజంగా జీవితం ఎలా అయిపోద్దంటే షేక్ అయిపోయి అతలాకుతలం అయిపోద్దనమాట. ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. ఎక్కడ ఏడవాలో తెలీదు. ఎక్కడ మొరపెట్టుకోవాలో తెలీదు. ఎవడికన్నా చెప్దాము అంటే, మనం అంతకుముందు నాది, నా వోడు అసల మేము అది లేదు, అంత లేదు, ఇంత లేదు అని జెప్పేసి బీభత్సంగా వాళ్ళ మీద మనకుండే కాన్ఫిడెన్సు, నమ్మకంతో ఇంకా మనదేరా, మాదేరా, మేమురా అని చెప్పి అంతకుముందు అందరి దగ్గర తొడగొట్టేసి ఉంటాం. అంత లేదు, ఇంత లేదని ఆర్భాటాలు పోయి ఉంటాం. కానీ కట్ జేస్తే ఇప్పుడు ఆ కోరుకున్న వాళ్ళే తన్నేసి ఎళ్ళిపోతే ఎవడికి చెప్పుకుంటావు ఎళ్లి? "రేయ్! ఇలారా నేను చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాను. చాలా నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పుడు సడెన్‌గా చూస్తా ఉంటే ఇయన్నీ కరెక్ట్ కాదు. ఇయన్నీ నీకు నాకు కుదరదు. లేదంటే ఎవరు నువ్వు అన్నట్టుగా మాట్లాడుతుందిరా అన్నట్టుగా మాట్లాడుతున్నాడురా" అని జెప్పి నిజంగా ఎవ్వడికి చెప్పుకున్నా సరే ఆడేమంటాడో తెలుసా? "ఆహా! హ! మరి ఓ ఎగిరేసావు గదా! ఇంత లేదు, అంత లేదు, తోపు, తురుము" అని జెప్పి. అలాగే ఉంటది. నాకు తెలుసులే అది వర్కౌట్ అవ్వదని అని జెప్పి అక్కడ కూడా మళ్ళీ మనకే గాయాలు. సో, ఇక్కడ లాస్ అయ్యేది ఎవడు అంటే కోరుకున్నవాడు. ఎవడైతే కోరుకుంటాడో ఆడెప్పటికీ లాస్ అవుతాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కోరుకుంది ప్రతీదీ దక్కదనేది ఫస్ట్ మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలి. నీ సైడ్ నుంచి నువ్వు జెన్యూన్‌గానే ఉంటావు. నీ సైడ్ నుంచి చాలా క్లియర్‌గా ఉంటావు. నీ సైడ్ నుంచి ఇవ్వాల్సిందంతా ఇస్తావు. నీ మీద కంటే నువ్వెవరినైతే కోరుకుంటున్నావో, ఎవరి మీదైతే ఆశపడుతున్నావో వాళ్ళ మీద నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువుంటది. లేదు. నువ్వు చేయగలవు. నువ్వు చేస్తావు. నువ్విది, నువ్వది అని. కానీ నీకెంతైతే ఉందో దాంట్లో 0.1% కూడా అవతలోళ్ళకి ఉండదు. కేవలం ఇక్కడ కోరుకోబడిన వాళ్ళు కేవలం వాళ్ళు అవసరం కోసం మాత్రమే ఉంటారు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఏ చిన్న అవకాశం, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే నీ లైఫ్‌లో నుంచి టక్‌మని ఎళ్ళిపోవడానికి, షిఫ్ట్ అయిపోవడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆళ్ళు నిన్ను కోరుకోలేదు. నువ్వు మాత్రమే కోరుకున్నావు. కాబట్టి నువ్వు లోకువైపోయావు. లోకు చేసుకున్నావు. ఎందుకంటే ప్రతి దానికి కాంప్రమైజ్ అయ్యావు. ప్రతి దానికి సర్దుకుపోయావు. ఏమన్నా అంటే కోరుకున్నోళ్ళ దగ్గర కాంప్రమైజ్ అవ్వడంలో ఏముంటదిరా? ఏముండదు కదా! అదో హ్యాపీనెస్ అని ఇలాంటి సోది కబుర్లు చెప్తావు. అందుకే ఈ రోజు నుంచి ఏది కోరుకోకు. నీ కోసం నువ్వు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో. అస్సలు నిన్ను బాధ పెట్టేవాడు గాని, నిన్ను చెడగొట్టేవాడు గాని, నిన్ను తీసి పడేసేవాడు గాని ఎవ్వడు ఉండడు. ఎందుకంటే నువ్వు ఒకళ్ళని కోరుకున్నప్పుడు, ఒకళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ క్షణంలో ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. చెప్పలేం మనం. ఎందుకంటే నువ్వు వాళ్ళ మనసులోకి దూరెళ్ళి నువ్వంతా రిపేర్ చేసి బయటికి రాలేవు కదా! సో, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఉన్నట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళెళ్ళిపోతారు. ఆబ్వియస్‌గా రోజులు అలాగే ఉన్నాయి. అదే నిన్ను నువ్వు ప్రేమించుకొని, నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకొని, నాకు సూట్ అవ్వని ఏరియాలో నేనుండను అని చెప్పే ఫార్ములాకి నువ్వెళ్ళావనుకో, నిన్ను నువ్వు ఎలాగో హర్ట్ చేసుకోవు. నిన్ను నువ్వు తీసి పాడేసుకోవు. నీ మీద నీకు ఇష్టం ఎప్పటికీ తగ్గదు. సో, సెల్ఫ్ లవ్ అంటారు దీన్ని. ఇది ఉన్నోడు నాకు తెలిసి ఇప్పటిదాకా ప్రపంచంలో, చరిత్రలో గాని, నాకు తెలిసి భవిష్యత్తులో గాని బాధపడ్డం అనేది నా ఒపీనియన్. అందుకని ఎప్పుడైనా జీవితంలో ఒక గట్టి దెబ్బ తగిలిందని అంటారు చూసావా? అది ఎక్కడి నుంచి తగులుతది అంటే కోరుకున్న వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ చెప్తున్నాను. ఎవ్వడి మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎవ్వరిని కోరుకోవద్దు ఫస్ట్. కోరుకోవడం ఇన్ ద సెన్స్ ఒక అబ్బాయి అమ్మాయిని కోరుకోవడం. తిను నా లైఫ్ పార్ట్నర్ అవ్వను. లేదంటే
ఒకడిని నమ్మేసి ఈడు నా ఫ్రెండ్ ఇంక అంత లేదు, ఇంత లేదు, తోపు అని చెప్పేసి ఎక్స్‌పెక్టేషన్ పెట్టేసుకోవడం. లేదంటే నా ఫ్యామిలీ ఎప్పటికి కూడా మా అక్క, మా తమ్ముడు, మా అన్నయ్య, మా బావ, మా బామర్ది ఈళ్ళందరూ నా వాళ్ళని నువ్వు ఎప్పుడైతే కోరేసుకుంటావో, ఆ కోరుకున్న గ్యాంగ్‌లో ఎవడు నిన్ను హిట్ చేసినా నువ్వయిపోయినట్టే. ఎమోషనల్‌గా కొలాప్స్ అయిపోతావు. దానివల్ల నీ ప్లానింగ్స్ చెడిపోతాయి. నీ టార్గెట్స్ చెడిపోతాయి. నువ్వెటెళ్ళాలో గందరగోళం అయిపోతావు. దేని మీద కాన్సంట్రేట్ చేయలేవు. చివరికి నీ మీద నీకు అసహ్యం వస్తది. సో, ప్రపంచంలో నీకు చెప్తున్నా. నీకు దొరికిన లైఫు దేవుడిచ్చిన వరం. సో, దాన్ని నువ్వు ఎంతవరకు ఎంజాయ్ చేసి, నిన్ను నువ్వు ఎంతవరకు ప్రేమించుకుంటున్నావు అనేది లెక్కేసుకో. ఖచ్చితంగా నిన్ను కోరుకునేవాళ్ళు వస్తారు. ఆ వచ్చిన రోజున నువ్వు తిరిగి కోరుకోవడం మొదలుపెట్టు. అప్పటిదాకా సప్పుడు చేయకుండా, ఎవరి మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా, నీ పని నువ్వు చేసుకో బాగుపడతావు. అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడు ప్రశాంతంగా. ఎందుకంటే ఏది పోయినా పర్లేదు కానీ, మనం నమ్మకం, మనం కోరుకున్న వాళ్ళు మనల్ని దెబ్బ కొడితే మాత్రం ఆ మచ్చ, ఆ దెబ్బ, ఆ బాధ అసలు పోదు. అవసరమా నీకయన్నీ? ఉంటా.